హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో చికెన్ వేసుకొని వెంటనే కాకుండా 2-3 నిమిషాల తర్వాత చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని చికెన్ని కలుపుతూ ఉండాలి. చికెన్లోంచి వాటర్ వస్తాయి. బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతలా ఫ్రై చేయాలి అంటే చికెన్ మొత్తం బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్క ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక చిన్న కప్పుడు కొబ్బరి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇందులోనే 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 ఇలాచి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 ఉల్లిపాయ, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. అన్నీ కొంచెం మిక్సీ పట్టాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా బాగా మిక్సీ పట్టాలి. ఇలా చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలా మొత్తం అడుగు పట్టేస్తుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు దించుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే.